ఎవరైతే నాకేంటి తగ్గేదే లేదన్నట్టు దూసుకుపోతోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్ గా చెప్పాలంటే హైడ్రా. చెరువులు నాలాల కబ్జా జరిగింది అన్న ఫిర్యాదు అందితే చాలు సీన్లోకి ఎంటర్ అయిపోయి యాక్షన్కి దిగిపోతోంది. ఆ చెరువు రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించుండేది, ప్రస్తుతం ఎంత ఉంది అనే దానిపై ఆరా తీస్తోంది. ఆక్రమణల్ని గుర్తించి బుల్డోజ్ చేసేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ని దుర్గం చెరువు వైపు పెట్టింది హైడ్రా. ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలు నోటీసులు జారీ చేసి నెల రోజుల డెడ్ లైన్ కూడా ఇచ్చింది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్. డేట్ ఇచ్చారు, టైం చెప్పారు. ఎవరికైనా నెల రోజులే టైం. బాధ్యులెవరు, బాధితులెవరు? హైదరాబాద్ లో చెరువులు నాలాలపై ఇళ్లు కట్టుకున్న వారిలో గుబులు రేపుతోంది హైడ్రా. తాజాగా హైడ్రా అధికారులు నగరం నడిబొట్టునున్న దుర్గం చెరువు ఆక్రమణలపై ఫోకస్ పెట్టారు. దుర్గం చెరువులోకి చొచ్చుకొచ్చిన నిర్మాణాలని కూల్చివేసేందుకు నోటీసులు జారీ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 204 అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాలకు నోటీసులు అందించారు శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము దుర్గం చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్లలో దాదాపు ఒక 4 కాలనీస్ విస్తరించి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మించారు అని ఆల్రెడీ రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. సో ఈ క్రమంలోనే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల సారాంశం ఒకటే, 30 days లోపు స్వచ్ఛందంగా వీటిని కూల్చివేయాలి, లేని పక్షంలో తాము చర్యలు తీసుకుంటామనేటువంటి సారాంశం ఇస్తూ ఈ నోటీసులను వాళ్ళందరికీ ఇచ్చారు. సో 30 days టైం అయితే వీళ్ళందరికీ కేటాయించారు. సో ఫర్దర్గా వీళ్ళు హైకోర్టులకు వెళ్ళి ఏమైనా స్టే తెచ్చుకుంటారా, లేదంటే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అధికారులకు ఇస్తారనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే ఇది వెస్ట్ జోన్ ప్రాంతం కాబట్టి. హైటెక్ సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో ఉంటుంది దుర్గం చెరువు. నగరం నడిబొట్టునున్న దుర్గం చెరువుతో పాటు తీగల వంతెన హైదరాబాద్ కి ఐకాన్ గా మారిపోయింది. ఒకప్పుడు 100 ఎకరాల విస్తీర్ణంలో దుర్గం చెరువు ఉండేది. ప్రస్తుతం అది కాస్త 84 ఎకరాలకు పరిమితమైంది. దాదాపు 16 ఎకరాలకు పైనే కబ్జాకు గురైంది. 10 ఏళ్ల కిందట ఏరియాను నాన్ డెవలప్మెంట్ జోన్ గా గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోతోంది. దుర్గం చెరువు చుట్టూ వేలాది భవనాలు, విలాసవంతమైన విల్లాలు వెలిశాయి. రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, ఎంతో మంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూరా నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ లో చెరువుల్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ఇటీవల ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. హైడ్రా పేరుతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలపై యాక్షన్ చేపట్టింది. అందులో భాగంగా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చారు అధికారులు. అక్రమ నిర్మాణాలని యజమానులే కూల్చేయాలని, లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేశారు. అందుకు నెల రోజుల గడువిస్తున్నట్లు నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు నిర్వహించే భవనాలు కూడా ఉన్నాయి. అయితే తిరుపతి రెడ్డి నివాసంతో పాటు ఈ సరౌండింగ్స్ లో చూస్తే చాలా వరకు విఐపీలకు సంబంధించినటువంటి నివాసాలే ఇవి. ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో పనిచేసిన బ్యూరోక్రాట్స్, వీరికి సంబంధించినటువంటి నివాసాలే ఇందులో అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ఇటువైపు మనం చూడొచ్చు కేబుల్ బ్రిడ్జ్కి సమీపానే ఉన్నటువంటి నివాసాలు ఇవన్నీ. ఒక్కొక్క భవనం కూడా కోట్ల రూపాయల విలువ చేస్తుంది. సో ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల తరబడి వీళ్ళు నిర్మాణాలు చేపట్టి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నారు. ఎప్పుడైతే ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి ముందుగానే తాము ఈ నిర్మాణాలు అన్నీ కూడా చేపట్టాము, ఇప్పుడు కూల్చివేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. మరోవైపు ఈ రెవెన్యూ అధికారులు మాత్రం 30 రోజులు అయితే గడువు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు రెవెన్యూ అధికారులు ఇచ్చినట్టు తెలుస్తుంది. చాలామందికి ఈ నెల 3వ తారీఖు నుండి ఈ నోటీసులు జారీ అయ్యాయి. మనకు లభించేటువంటి ఒక నోటీస్ కాపీలో కూడా ఆగస్టు 3వ తారీఖున ఇచ్చినటువంటి నోటీస్గా మనకు తెలుస్తుంది. నిన్న మరికొంతమంది నివాసాలకు వెళ్ళి రెవెన్యూ అధికారులు ఈ నోటీస్ అంటించారు. సో ప్రతి ఇంటి పైన కూడా ఎఫ్ అనేటువంటి అక్షరాన్ని మనం చూడొచ్చు. ఎఫ్ అనేటువంటిది ఇండికేషన్ చాలా క్లియర్ కట్గా ఇది ఎఫ్టీఎల్ జోన్కి వస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్. చెరువుల కబ్జాలపై సీరియస్ గా ఉన్న రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలకు ఏమాత్రం వెనుకడ్డం లేదు. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికే నోటీసులు అంటించి షాక్ ఇచ్చారు అధికారులు.
మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఇంటికి నోటీసులు అంటించారు. దుర్గం చెరువు FTL పరిధిలో తన ఇల్లుందని ప్రభుత్వం నిర్ధారిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదంటున్నారు తిరుపతి రెడ్డి. 2015లో మాదాపూర్ అమర్ సొసైటీలో ఇల్లు కొనుగోలు చేసినప్పుడు దుర్గం చెరువు FTL పరిధిలో ఆ నివాసం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. తన నివాసం విషయంలో సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. कोई अधिकारी अभी तक मुझे नहीं मिला, मेरे से बात नहीं हुआ। वो मेरे अकेले के लिए काम नहीं कर रहे, सब लोगों के लिए कर रहे हैं। वो तो जो करना है अधिकारी करना है, CM क्या करेंगे? डेमोलिशन तो करना ही पड़ेगा। लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना। मेरे को लेके ये सब कॉलोनी वाले को वो तो मुसीबत में पड़ा दिए। जो अगर मैं नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता है। ये तो मैं बनाया सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए। मैं घर बीच में खरीदा, मुझे क्या मालूम है? नहीं आपके जो गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। చెరువుల్ని కబ్జా చేసిన వాళ్లు ప్రభుత్వంలో భాగమైనా లేక ఫ్యామిలీ సభ్యులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ప్రభుత్వ యాక్షన్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.